ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రజెంట్ మనం చూసినట్లయితే క్రిస్టియానిటీలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే మా చర్చికి రండి, దేవుడు ప్రార్థన చేస్తే మంచిగా, మీకు డబ్బులు లేకపోతే మంచి డబ్బులు ఇస్తాడు, మంచి ఆస్తులు ఇస్తాడు. మా చర్చికి రండి, మీకు ఆరోగ్యం లేకపోతే దేవుడు మంచిగా స్వస్థపరుస్తాడు. మా చర్చికి రండి, మీకు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, కాళ్ళు లేకపోతే కాళ్ళు కూడా ఇస్తాడు, చేతులు లేకపోతే చేతులు కూడా ఇస్తాడు, క్యాన్సర్ గట్లా ఏమైనా ఉంటే అవి కూడా తీసేస్తాడు. సో రిపోర్ట్స్ అన్నిటినీ కూడా మాయ చేసి కొంతమందిని ఫ్రంట్ లైన్లో పెట్టి వాళ్ళందరినీ కూడా మంచి యాక్టర్స్ అనమాట. యాక్చువల్లీ ఇట్లాంటి ట్రెండ్స్ అనేవి చర్చ్లో చాలా సంఘాల్లో సెట్ చేస్తూ ఉన్నారనమాట. సో నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఒక అంశం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక విశ్వాసికి శ్వాస నిశ్వాస లాంటివి ఏంటివి? ఒక విశ్వాసికి ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ మనం అంటూ ఉంటాం కదా. బ్రీతింగ్లో మనం పీల్చుకుంటూ ఉంటాము, లేకపోతే బయటికి విడిచిపెడుతూ ఉంటాము గాలి. సో విశ్వాసికి రెండు ప్రాముఖ్యమైనటువంటివి ఉన్నవి. ఆ రెండు ప్రాముఖ్యమైనవి ఏంటి చెప్పగలుగుతారా? ప్రార్థన, వాక్య ధ్యానం. సో ఈరోజు నేను ప్రేయర్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన, విశ్వాసి మనం చూసాం కదా సంఘంలో, మీరు ఇలాగ ప్రార్థన చేస్తే అలా అవుతుంది. సో ఎందుకని ప్రార్థన చేయాలి? అసలు ప్రేయర్ అంటే ఏంటి? అందరికీ తెలిసిన విషయాలే కొన్ని ఈరోజు నేను చెప్పి మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మనం వెళ్దాము. 5వ వచనం నుంచి 18వ వచనం మనం చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 verse 5 to 18. ఎలా చదువుతారా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క ప్యాసేజ్ మనం చాలాసార్లు చదువుతూనే ఉంటాము. అయితే ఒక 3 విషయాలు మీకు ఈరోజు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం ఏంటంటే, వై వి నీడ్ టు ప్రే. మనము ఎందుకని ప్రార్థన చేయాలి? ఇందాక నేను చెప్తూ వచ్చాను కదా, ప్రేయర్ అంటే ఏంటి? ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ కదా, బ్రీతింగ్ మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ రెండిట్లో ఏదైనా ఒకటి ఆగిపోతే ఏంటి పరిస్థితి? మన బ్రీతింగ్ ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? చచ్చిపోతాం కదా. సో బ్రీతింగ్ అనేది అత్యవసరమైనది, నిత్యవసరమైనది. మనిషి బ్రతకాలి అంటే కావాల్సినది కదా. సో ఎందుకని మనం ప్రార్థన చేయాలి అని అంటే, ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ. కాబట్టి
అది చాలా అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేయకపోతే మనం నార్మల్గా మనము ఊపిరి పీల్చుకోకపోతే ఏమవుతుంది, మనం చచ్చిపోతాం ఖచ్చితంగా. అట్లాగే ప్రార్థన చేయకపోతే మనం ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటాం. సో ఇక మనం చూసాం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాము. ఒకసారి 6వ వచనం మనం చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఎందుకని మనం ప్రార్థన చేయాలి అని అంటే, ఒక పర్సనల్ రిలేషన్షిప్లో మనం వెళ్తాం కాబట్టి, ఒక పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో మనం కలిగి ఉంటాము కాబట్టి మనం ప్రార్థన చేయాలి. అందుకే ఒక మాట ఏంటంటే, రక్షింపబడిన వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అయితే అసలు రక్షింపబడటానికి ఎలా అసలు మనం రక్షింపబడతాం ఒకసారి ఆలోచన చేయండి. మనం అసలు ఎలా రక్షింపబడతాం, ఎలాగ మనము దేవుని దగ్గరికి రాగలుగుతాం, ఎలాగ మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దాని నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామనంటే ప్రేయరే కదా. మన సువార్త విన్నాం, మన లైఫ్ మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే, మన సువార్త విన్నప్పుడు మనం చేసినటువంటి పని ఏంటి? ప్రభువా నా పాపములను క్షమించవా ప్రభువా అని దేవునితో మనము మాట్లాడుతాం. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎన్కౌంటర్ చేస్తాం, ఎప్పుడైతే మనము దేవుడు మనతో మాట్లాడతాడో, మన హృదయం నొచ్చింపబడినప్పుడు మనం చేసినటువంటి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రేయర్ కదా. ఏంటా ప్రేయర్? మనము ప్రభువా నీవే నా దేవుడవు, నా జీవితాన్ని మార్చువా, నా పాపములు క్షమించువా అని మనము ప్రేయర్ చేస్తాం. సో అప్పుడే మన దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో పర్సనల్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ అయితే ఆ రిలేషన్షిప్లో ఎదగాలి అని అంటే ఏం చేయాలి? మనము ఫెలోషిప్లో ఉండాలి కదా. ఒక రిలేషన్షిప్ ఉంది, ఆ రిలేషన్షిప్ బాగా బిల్డ్ అవ్వాలి అని అంటే, లేకపోతే ఇద్దరు భార్యాభర్తలు ఎక్కువగా బాగా దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళ సహవాసంలో ఉండాలి, వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండాలి కదా. సో అంటే ఒక రిలేషన్షిప్ బలపడాలంటే దేర్ మస్ట్ బి ఏ ఫెలోషిప్ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఆ ఫెలోషిప్ని మనం బిల్డ్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే ప్రభుతో మనం మాట్లాడాలి, అంటే ప్రార్థన మనం చేయాలి కదా. అందుకే మనం చూస్తే ఎంతోమంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఆదాము కూడా ఏం చేసేవాడనంటే డైలీ సాయంకాలపు వేళ మరి దేవుడు వచ్చి మాట్లాడుతుండేవాడు అన్నమాట. ఆదాము కూడా అన్ని చెప్తూ ఉండేవాడు కదా. ఆదాము మాత్రమే కదా, అబ్రహాము కూడా చక్కగా దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడనే బిరుదు కూడా ఇవ్వబడింది. చక్కగా అన్ని విషయాలు దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు కూడా అన్ని విషయాలు తనతో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. సో అంత మాత్రమే కాదు, దావీదు గురించి మనం చూసినట్లయితే దావీదు దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. 7 times he used to pray. ఇప్పుడు మనం చూసినట్లయితే దానియేలు మనం చూసినట్లయితే దినానికి 3 సార్లు యెరూషలేము తట్టు తిరిగి మోకరించి మరీ ప్రార్థన చేసేవాడు. సింహాల బోనులో వేసినప్పటికీ కూడా తను ఆ ప్రార్థన మాత్రము ఆపలేదు. తర్వాత సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మరి చాలాసార్లు మరి రాత్రంతా కూడా తను ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. సో ఇదంతా ఎందుకు అంటే దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడటం కోసం, మంచి రిలేషన్షిప్ ఆల్రెడీ ఏర్పడింది. సో ఫెలోషిప్ ఏర్పడడం కోసమే మన దేవునితో మాట్లాడడానికి జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే, అన్న చాలా బిజీగా ఉన్నాను, అస్సలు టైం సరిపోవట్లేదు అన్న అంటూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే, నేను ఇవ్వాలే ఊరు వెళ్ళాలి, లేకపోతే ఈరోజు అసలు పొద్దున్న నాకు అసలు అవ్వలేదు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఎవరనంటే ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ అనమాట. అబ్రహాము ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్, దావీదు ది మోస్ట్ హై కింగ్, డానియల్ మరి ప్రైమ్ మినిస్టర్ కదా, యేసుక్రీస్తు ప్రభువారు ది మోస్ట్ బిజియెస్ట్ పర్సన్. ఆయన షెడ్యూల్లో అసలు ఒక్క క్షణం కూడా గ్యాప్ ఉన్నదని. కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారు? ప్రార్థన చేశారు కదా. ఎందుకని? దేవునితో సహవాసం కలిగి ఉండడానికి. సో అందుకే ఇంకొక విషయం ఏంటంటే, మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచ్చి మనం చదువుదాం ఒకసారి. Timothy chapter 2 verse 1 and 2. నా కుమారుడా,
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాము. ఎందుకని బ్రదర్ ప్రేయర్ చేసుకుంటానంటే నేను ఉద్యోగానికి వెళ్ళాలి, లేకపోతే నేను పనికి వెళ్ళాలి, నాకు టైం లేదంటూ ఉంటారు. ఎందుకని మరి అంటే మరి కొంచెం టైం తీసుకోవచ్చు కదా అంటే డబ్బులు మరి మీరు ఇస్తారా బ్రదర్, లేకపోతే ప్రేయర్ డబ్బులు మీరు ఇస్తారా బ్రదర్, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా బ్రదర్, లేకపోతే నాకు గడవదు బ్రదర్ అంటూ ఉంటారు. కానీ అసలు కీ పాయింట్ ఏంటంటే మనము నెమ్మదిగాను సుఖముగాను మంచి భక్తి కలిగి జీవించాలని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అందరి గురించి ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నాడు. అది సెకండరీ పాయింట్. కానీ మనం ప్రేయర్ చేసినప్పుడు మనం ఏమవుతుంది చెప్పండి? నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తియు మాన్యత మనం కలిగి ఉంటాం. సో ప్రేయర్ మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం పర్సనల్ రిలేషన్షిప్లో దేవునితో ఎదగాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనం మరణించేంత వరకు. ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ కదా. అది లేకపోతే ఏమవుతుంది? మనము చచ్చిపోతాం. అంతే విధముగా ప్రార్థన లేకపోతే మనం ఆత్మీయంగా దిగజారిపోతాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి విషయం. వై వి నీడ్ టు ప్రే అని అంటే మంచి పర్సనల్ రిలేషన్షిప్లో ఉండి దేవునితో ఫెలోషిప్ ఎదగాలి కాబట్టి. రెండవ విషయం ఏంటంటే వాట్ వీ నీడ్ టు ప్రే. ఎందుకు ప్రే చేయడం మనం తెలుసుకున్నాము. రెండోది ఏంటంటే ఏమని ప్రార్థన చేయాలి. అదేంటన్నా ఇంతవరకు మేము ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము కదా అని అంటే ఎస్, మనము ఎన్నో ప్రార్థన మనం చేస్తూనే ఉంటాం కదా. అందుకే మనం చూసినట్టయితే ఒకసారి 9వ వచనం నుంచి చదువుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వాక్యం వరకు మనం చదువుకుందాము. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. సో ఇంతవరకు మనం చూస్తున్నాం. ఇది పరలోక ప్రార్థన అందరూ అంటూ ఉంటారు. ఎన్నోసార్లు మనము ఈ అందరికీ కూడా కంఠస్థం వచ్చినటువంటి ప్రార్థన ఇది. సో ఇక్కడ ఏమని ప్రార్థన చేయాలో మనం చూస్తూ ఉంటాం. సో దీనికి మనం వెళ్ళక ముందు ఒకసారి మనము 7వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఒకసారి 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సో అడిగితే మీకు ఇవ్వబడుతుందని చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. వాగ్దానం, ఇట్స్ ఎ ప్రామిస్ కదా. అడుగుడి మీకు ఇవ్వడం అనేది ఇది ఒక ప్రామిస్ కదా. ఇంకా తట్టితే దొరుకుతుందని చెప్తూ ఉన్నాడు కదా. సో అలా చెప్తూ కింద ఏమన్నాడంటే అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన తండ్రి ఏం చేస్తారు? మనకి ఏదైనా కావాలంటే మంచిది, ది బెస్ట్ ఇస్తారు కదా దేవుడు. మన తండ్రి మనకి ఏదైనా కావాలంటే ఏం చేస్తారు? మంచిది ఇస్తారు మనకి. సో అంటే అక్కడ చెప్తే ఉన్నాడంటే మరి ఈ లోకపు తండ్రే అలాగా మరి అడిగినప్పుడు మరి చెడ్డవాడైనటువంటి ఈ లోకపు తండ్రే మరి అంత మంచిగా ఇస్తే మరి పరలోకమందున్న తండ్రి మనకి ఎంత మంచి ఈవులు నీయడని ఈ యొక్క ప్యాసేజ్ యొక్క సారాంశం అన్నమాట. అవును, మనము అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనకి ఒకవేళ ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటినీ కూడా దేవుడు తీరుస్తారని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 23rd verse మనం చూసినట్లయితే, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మనం యేసుక్రీస్తు పేరట ఏది అడిగినా కూడా తండ్రిని ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకోటి మనం చూసినట్లయితే ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం మనం చూద్దాం. ఒకసారి 25వ వాక్యం మనం చూసినట్లయితే, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా అని మనం చెప్తూ ఉంటాం.
ఎస్, దేవుడు మనం ఎవరికైనా బాగోపోతే స్వస్థపరచాలంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా హీల్ చేస్తాడు. ఎవరికైనా మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే అప్పుల సమస్యలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఇంకా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రార్థన 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 15th వరకు మనం చూసినట్లయితే ఒక 6 అంశాలు మనం చూస్తాం కదా. అక్కడ ఒక 6 పాయింట్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ 6 పాయింట్స్ మనం అన్ని ఒకసారి మనం ఎగ్జామిన్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ది ఏంటిది? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. రెండవది నీ రాజ్యము వచ్చుగాక. మూడవది నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. తర్వాత మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. ఐదవది రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా మా రుణాలను కూడా క్షమించండి. ఆరవది శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. సో ఈ 6 అంశాలు మనం చూసినట్లయితే స్పిరిచువల్ మ్యాటర్స్ ఇంకా మెటీరియల్ మ్యాటర్స్ రెండుగా మనం సపరేట్ చేద్దాం. సో ఈ 6 వచనాల్లో స్పిరిచువల్గా ఉన్నది, మెటీరియలిస్టిక్గా ఉన్నవి ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. మనం చూసినట్లయితే ఈ 6 అంశాల్లో కూడా 5 అంశాలు ఆత్మీయమైనటువంటి అంశాలే కదా. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే మనం ఆయన్ని మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన నామాన్ని ఉన్న స్థలం ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ రాజ్యం వచ్చుగాక అంటే సువార్త ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాడు. తర్వాత నీ చిత్తము నెరవేర్చాలని ఆశపడుతున్నాడు అంటే ఆయనకి ఇష్టం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. తర్వాత శోధనలోకి తెగ దృష్టిని తప్పించమంటున్నాడు. తర్వాత క్షమించమని చెప్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి విషయాలు. సో ఒకే ఒకటి అదేంటంటే అనుదిన ఆహారం నేను మాకు దయచేయమని. అదొక్కటి మనకి బాడీకి కావాల్సింది కదా. భక్తుడు ఏమన్నాడంటే, ఒక ఆయన ఏమన్నాడంటే అది కూడా దాన్ని కూడా మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము అనేది కూడా తను ఎలా చెప్పాడనంటే, మనము మంచిగా అంటే మనకి కావాల్సిన ఆహారం రావడాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కొరకు ఆ శక్తిని వాడాలనేటువంటిది కూడా కొంతమంది చెప్తూ ఉంటారనమాట. సో అంటే ఇక్కడ రాయబడిన అన్ని విషయాలు కూడా ఏమని సూచిస్తూ ఉన్నాయనంటే, నేను మన అనారోగ్య పరిస్థితుల గురించి ప్రార్థన చేయకూడదని చెప్పట్లేదు, మన ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేయకూడదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ప్రభువు వారు ప్రార్థన చేస్తూ తాను ప్రాముఖ్యంగా తాను చెప్పిన విషయాలు ఏంటి అని అంటే ఆత్మీయమైనటువంటి విషయాలు. సో మనము ఏమని మనం ప్రార్థన చేయాలి, మన దేవుణ్ణి ఏమి అడగాలని అంటే స్పిరిచువల్ మ్యాటర్స్ మనం ఎక్కువ అడుగుతున్నామని చూడ చదివిస్తున్నాడు అనమాట. సో స్పిరిచువల్ మ్యాటర్స్. అందుకే 25వ వాక్యం మనం చూసాం కదా. ఏంటి? ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో అనే వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోండి. ఎందుకనంటే అవన్నీ దేవుడు మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సో అవన్నీ ఇవ్వాలని దేవుడికి ముందే తెలుసు, దేనికి ముందే తెలుసు. అలా చెప్తూ చివరిగా 33వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో చాలామంది ప్రాక్టికల్గా మాట్లాడండి బ్రదర్ అంటూ ఉంటారు, ప్రాక్టికల్గా మాట్లాడండి అంటూ ఉంటారు. సో ఎప్పుడు ప్రార్థనే అంటే మనకు కావాల్సింది ఎవరిస్తారు బ్రదర్ అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇవే అని అనుకుంటూ ఉన్నప్పుడు మన డబ్బులు ఎలా వస్తాయి బ్రదర్ అంటూ ఉంటారు. ఎప్పుడు ఇవే అంటే మనం ఎప్పుడు ఆస్తులు వెనకలేసుకుంటాం బ్రదర్ అంటూ ఉంటారు. అసలు మీకు ఒక విషయం చెప్పాలంటే, ఒకసారి అపోస్తుల కార్యాలను మనం చూసినట్లయితే ఆది సంఘం ఏం చేసింది తెలుసా? ఆది సంఘంలో చాలామంది ఆస్తిపరులు ఉన్నారు, చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేసినటువంటి పని ఏంటంటే వారి సర్వాన్ని ప్రభు కోసం విడిచిపెట్టారు. సర్వాన్ని ప్రభు కోసం అమ్మేసేసి డబ్బులు తీసుకొచ్చి సువార్త పని నిమిత్తం వారు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో అట్లా ఎప్పుడైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో దేవుడు వారికి మరలా ఇస్తూనే ఉన్నాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇంకా దేవుడికి ఇస్తూ వాళ్ళు ఎంతగానో సువార్తనితో ముందుకెళ్తాం మనం చూస్తుండాలన్నమాట. సో చాలామంది ఏమంటారంటే, ప్రాక్టికల్గా ఆలోచించండి బ్రదర్, మనము ఎప్పుడు కూడా ప్రేయర్ అంటే ఎలాగా, ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాలు అంటే ఎలాగా అంటూ ఉంటారు. సో అందుకే ఒక సామెత ఉంటుంది ఏంటంటే, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అవుతుందా బ్రదర్ అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అవుతుందని చెప్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మీరు విశ్వాసం ఉంచి ఈ కొండను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే
అది వెళ్తాను చెప్తున్నాడు. అంటే అంత విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మనం ఖచ్చితంగా చేయగలమని చెప్తూ ఉన్నాడు అనమాట. సో చాలామందికి ఏమంటారు, కొన్ని ఇప్పుడు జాబ్ విషయంలో కూడా ఏంటంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండకపోవచ్చు. జాబ్ విషయంలో అంత ఏమంటారు మంచి మాట్లాడేటువంటి వారు కాకపోయి ఉండొచ్చు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే స్పిరిచువల్ మ్యాటర్స్కి దేవుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే వీ నీడ్ టు ప్రే స్పిరిచువల్ మ్యాటర్స్ మోర్. మనం ఖచ్చితంగా అనారోగ్య పరిస్థితి గురించి ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి గురించి ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా అవసరం మన యొక్క నీడ్స్ గురించి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఓకే, కానీ వాటికన్నా ఎక్కువగా మనం దేని గురించి ప్రార్థించాలంటే ఆత్మీయమైన విషయం గురించి మనం ఎక్కువ ప్రేర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, అందుకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, గాడ్ డజంట్ గివ్ వాట్ యు వాంట్, బట్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ వాట్ యు నీడ్. సో ప్రార్థన చేయాలి, అడుగుడు మీకు ఇవ్వడం ఉంది కదా అని గొంతెమ్మ కోరికలన్నీ కూడా కోరుకుంటూ ఉంటే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. సో దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు, కానీ నీ యొక్క ప్రతి కోరికను తీరుస్తానని కాదు. సో మనకి ఏదైనా నీడ్ ఉంటే ఖచ్చితంగా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. అందుకే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో నాకు బీటెక్ అయిపోయింది. యాక్చువల్లీ బీటెక్ అయిపోయింది, నేను జాబ్కి వెళ్తూ ఉన్నప్పటి నుంచి కూడా ఒక బండి కొనుక్కుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మా మమ్మీ మా మామయ్య అసలు అంటే ఆపేశారనమాట, కొనుక్కోవట్లేదు అనమాట. సో 2021 వచ్చింది. సో కరోనా టైం అంతా పూర్తి అయిపోయింది. ఇక అప్పుడే యాక్చువల్గా నేను నర్సాపూర్ వస్తూ ఉన్నాను. నర్సాపూర్ కరోనా టైం అయిపోయింది, నర్సాపూర్ రావడానికి ఇంకా ఫ్రీక్వెంట్గా బస్సులో వస్తూ ఉన్నాం. సో అప్పటికి జాబ్ కూడా కావాలి, జాబ్ కూడా నైట్ లేట్ అవుతూ ఉంది. ఎంతో ప్రేయర్ చేశాం, కానీ అప్పటి వరకు దేవుడు ఇవ్వలేదు. కానీ నర్సాపూర్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మళ్ళీ వెబ్సైట్ స్టార్ట్ అవ్వగానే అసలు మా మామయ్య అసలు బండి వద్దన్నవాడు ఆయన తనంతట తానే వెళ్ళి బండి వరకు వచ్చి పెట్టాడు అనమాట. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, గాడ్ అంటే మనం కోరుకున్న వాళ్ళు దేవుడు ఇస్తారని వాగ్దానం చేయట్లేదు, మన ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వనని రాయబడి ఉంది కదా. అందుకే ఆయన ఒక వాక్యం మనం చూసినట్టయితే చూడండి ఒకసారి, మనం ఏమైనా అడగాలంటే ఏమైనా మనం ప్రభుని అడగాలంటే చూడండి ఒకసారి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యం మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏముంది ఇక్కడ? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, ఇస్తానని గాడ్ ఈస్ ప్రామిసింగ్ అనమాట. ఓకే, సో అంటే మనము ఏది అడుగుతాం, సో దేవుని ఎడల మనము దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటే, దేవుని మన హృదయంలో పెట్టుకొని ఉంటే మనం ఏమి అడుగుతాం చెప్పండి? సో మనకి ఏది ఇష్టమో ఖచ్చితంగా అడుగుతాం కదా. అంటే మీరు సాధారణంగా ఆలోచించండి, దేవుడు ఎంత జ్ఞానవంతుడు, మీకు జస్ట్ ఉదాహరణ చెప్తూ ఉన్నాను. సో మన ఎడల దేవుని మాట్లాడితే మనం ఏం అడుగుతాము? మనము దేవుని గురించి మనం పూర్తిగా తెలుసు, దేవుని మన హృదయంలో పెట్టుకుని ఉన్నాము, దేవునికి ఇష్టానుసారం మనం జీవిస్తూ ఉన్నాము. వాట్ వీ విల్ ఆస్క్? దేవునికి ఏది ఇష్టమో అదే అడుగుతాం మనం కదా. సో అందుకే ఆయన ఈ మాట చెప్తూ ఇంకొక మాట యోహాను గారు ప్రత్యేకంగా రాసినటువంటి మాట ఏంటంటే, 1 యోహాను 5వ అధ్యాయం ఏంటంటే చూడండి ఒకసారి, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన ఖచ్చితంగా ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ ఇఫ్ వి ఆస్క్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్త ప్రకారము మనం ఏది అడిగినా కూడా ఆయన ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 5వ అధ్యాయము 14వ వచనం, 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం. చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది ఏ,
మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొందినవి మనకు కలిగినవని ఎరుగుదుము. సో మనము ఎప్పుడు సరైన అడుగుతామో తెలుసా? ఎప్పుడు మనము మంచిగా అడుగుతామో తెలుసా? ఎప్పుడు మనం దేవుణ్ణి ఏది అడగాలో మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనము ఆయన వాక్యంలో ఆయనలో మనం నిలిచి ఉంటామో, ఆయనలో మనం ఎదుగుతూ ఉంటామో, ఖచ్చితంగా మనము ఆయన దగ్గర నుంచి మనం ఏది పొందుకుంటామో మనం ఖచ్చితంగా అడుగుతాం కదండి. అందుకే మనము చూసినట్లయితే అబ్రహాము కూడా ఏం చేశాడంటే లోతు దగ్గరకు వచ్చేసరికి తను ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుని గురించి పూర్తిగా తెలుసు, దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసు, దేవుడు ఎంత ప్రేమగలవాడో తెలుసు, దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడో తెలుసు. కాబట్టే తను ఏమడిగాడు? ప్రభువా, ఇంతమంది నీతిమంతులు ఉంటే నువ్వు ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావని అడిగాడు అనమాట. చూడండి, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆలోచన చూడండి ఒకసారి. నీతిమంతులు ఉంటే నాశనం చేయకుండా ఉంటావు కదా ప్రభు అని అడిగాడు. సో అంటే నీతిమంతులు ఉన్నప్పుడు దేవుడు వారిని నాశనం చేయడానికి అబ్రహాముకు ముందే తెలుసు. ఓకే, సో మనం కూడా ఎప్పుడైతే, అందుకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ యూ విల్ ప్రే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని వాక్యం ఎప్పుడైతే ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటావో, నీవు దేవుని చిత్త ప్రకారము అన్నీ అడుగుతూ ఉంటావు. వాట్ వీ హ్యావ్ ద ప్రామిస్, మనకి ఇవ్వనటువంటి వాగ్దానం ఏంటి? ఆయనకి ఇష్టమైనది జరిగినా ఆయన ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఖచ్చితంగా వస్తుంది అంతే. ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి చెప్పండి? నీవు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్తున్నాడు. అది ఆయన చిత్తమా కాదా? కదా. సో ప్రభువా, నేను అందరినీ ప్రేమించాలని ఆశపడుతున్నాను ప్రభువా, మీరు నాకు ఆ గుణాన్ని తెచ్చిన ప్రభు దేవుడు ఇవ్వడా? దేవుడు ఇచ్చేసాడు అంతే. అది దేవుని యొక్క వాగ్దానం, అది గుర్తుపెట్టుకోవాలి. అలా అది మనం తెలియదని కూడా ఏం చేస్తాం మనం? ప్రభు వాడిని కొట్టండి ప్రభు, మీరు వాడిని శిక్షించండి ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా. సో మనం ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అంత మంచిగా మనం ప్రేయర్ ట్యూన్ అవుతుంది, మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం ఏం అడగాలంటే అదే మనం చూస్తున్నాం. నీ నామాన్ని పరిశుద్ధపరచండి ప్రభువా అంటే నీ నామాన్ని పరిశుద్ధపరచబడే విధంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ రాజ్యం వచ్చుగాక, నీ సువార్త ప్రకటించడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ చిత్తము నెరవేర్చాలని ఆశపడుతున్న ప్రభు అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించినటువంటి వాక్యాన్ని చక్కగా దాన్ని లైఫ్లో అప్లై చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. తర్వాత అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి ప్రభు, ఈ యొక్క ఆహారాన్ని తినడం ద్వారా నేను ఈ యొక్క శక్తిని నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్న ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అందరినీ క్షమించాలని ఆశపడుతున్న ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అట్లాంటి గుణాన్ని మాకు దయచేయండి, మమ్మల్ని కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అలాగే శోధనలోకి తేకుండా దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ పాయింట్స్ we need to pray in our life daily. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రార్థన నేను చూపించను, కానీ ఒక ప్రేయర్ నేను చూపిస్తాను ఒకసారి. అన్ని స్పిరిచువల్ ప్రేయర్సే. ఒక ప్రేయర్ నేను చూపించి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే, నేను చెప్తున్న జాగ్రత్త వినండి ఒకసారి. అందుచేత కొలస్సీ 1:9-15, అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. చూడండి, కొలస్సీ సంఘం గురించి పౌలు గారు ప్రార్థన చేయడం మానలేదు. ఏమని ప్రార్థన చేస్తుంది చూడండి ఒకసారి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞాస్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. పౌలు గారు కొలస్సీ సంఘం గురించి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, చూడండి, నేను ముగింపులోకి వచ్చాను. చూడండి ఒకసారి ఏం ప్రేయర్ చేస్తున్నానంటే, వాళ్ళు దేవుని జ్ఞానంలో ఎదగాలని ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, దేవుని వాక్యం ఎదగాలని ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నింపడానికి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, ఇంకా
దేవునికి ఇష్టం వచ్చినట్టుగా, అంటే దేవునికి ఇష్టమయ్యే పనులు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. సో దేవుని చిత్తాన్ని పూర్ణంగా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆల్ ఆర్ స్పిరిచువల్ మ్యాటర్స్. ఎక్కడ చూసినా కూడా ఆత్మీయమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సో సెకండ్ పాయింట్, వాట్ వీ నీడ్ టు ప్రే అంటే వీ నీడ్ టు ప్రే అబౌట్ స్పిరిచువల్ థింగ్స్ మోర్. సో అది మనము ఎలా నేర్చుకుంటామనంటే, ఎక్కువ మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన ప్రార్థన అనేది ట్యూన్ అవుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. చివరి పాయింట్ ఏంటంటే, థర్డ్ పాయింట్ ఏంటంటే హౌ వీ నీడ్ టు ప్రే. ఎలా మనం ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు మనం చూద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకున్నారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. చాలు సార్, థ్యాంక్ యూ. సో మూడో విషయం ఏంటంటే ఎలాగ మనం ప్రార్థన చేయాలంటే, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మనము ఈ యొక్క ప్యాసేజ్ని బట్టి మనం ఏం క్రోడీకరించి చెప్పొచ్చు అని అంటే, మనము 5వ వాక్యం కూడా చూస్తాం. ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు అందరికి కనబడాలని బహిరంగ చెప్తూ ఉంటారు. చాలామంది ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద పదాలు వస్తుంటే వారి లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో అంటే కొంచెం వాయిస్ మారిపోతుంది. హల్లెలూయా అని అంటూ ఉంటారు అనమాట. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక, పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి, అలా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, ఓకే మనం ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్ అదే అనమాట. మనం ఎలాగ ప్రేయర్ చేయాలంటే మనము హంబుల్గా మనం ప్రేయర్ చేయాలి. ఇక్కడ మనం చూసాం కదా, ఫాస్టింగ్ ఉండి మనం ప్రేయర్ చేయాలి సమ్ టైమ్స్. సో ఇంకొక విషయం ఏంటంటే హంబుల్గా ఉండి ప్రేయర్ చేయాలని ఎందుకు అంటున్నానంటే, చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుణ్ణి గద్దిస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తుంటారు, దేవుణ్ణి గద్దిస్తూ ఉంటారు. యేసు నామమున లగునుగాక అంటూ ఉంటారు. చాలామంది సాక్షాత్తు దేవుడు ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడతారు? మనం అట్లా యేసు నామమున దేవుడు జరుగునుగాక అంటారా? అనరు కదా. సో మనం ఎలా ప్రేయర్ చేయాలంటే మనం హంబుల్గా ప్రేయర్ చేయాలి. మన గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, సమీపింపరాని తేజస్సులో ఎంతగానో ఆరాధింపబడుతున్నటువంటి మన దేవుడిని మనం ఎలా ఆరాధించాలి, ఎలా మనం ప్రేయర్ చేయాలి అని అంటే అధికారపూర్వకంగా కాదు మనం ప్రేయర్ చేయాల్సింది, మనం హంబుల్గా మనం ప్రేయర్ చేయాలని ఆశపడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మనము అంటే ఆ హంబుల్నెస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వి ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా పక్కన ఉన్నాడని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనం ఖచ్చితంగా మన ప్రేయర్ మారుతూ ఉంటుంది అనమాట. చాలాసార్లు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎవరు లేనప్పుడు నేనేం చేసుకుంటానంటే ఒక మూలకు వెళ్ళిపోయి కళ్ళు తెరిసి ప్రేయర్ చేస్తుంటారు. దేవుడు నాతో ఉన్నాడని నేను అనుభవిస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటాను అనమాట. సో వెన్ వి ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ దెన్ అవర్ ప్రేయర్ విల్ బికమ్ హంబ్లీ. మన ప్రార్థన హంబుల్గా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు ప్రేయర్ చేసినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాతో ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడని మనం ఆ కాన్షియస్ మనం కలిగి చేయాలన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, ఎడతెగక విసుగక మనం ప్రేయర్ చేయాలి. చూడండి ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, వారు విసుగక నిత్యం ప్రార్థన చేయవలన ఒక ఉపమా చెప్తున్నమాట యేసుక్రీస్తు ప్రభు వారు. సో చూడండి ఒకసారి మనము ఎలాగా ప్రార్థన చేయాలి, హౌ వి నీడ్ టు ప్రే అంటే వి షుడ్ ప్రే హంబ్లీ. అట్లాగే మనము కంటిన్యూస్గా మనం ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి వితౌట్ ఇరిటేషన్. మనం ప్రార్థన చేయడానికి విసుక్కోవద్దు. మార్నింగ్ లేవగానే అయ్యో మళ్ళీ ప్రార్థన చేయాలా, విసుకోకూడదు. సో వి షుడ్ ప్రే కంటిన్యూస్లీ కదా. మనము కొన్ని విషయాల గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. సపోజ్ ఏదైనా మనకు అవసరంగా మనం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. అర్జెంట్ థింగ్స్కి, ఎమర్జెన్సీ థింగ్స్ మనం ఎక్కువ ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా. హాస్పిటల్లో ఉన్నటువంటి వారి గురించి మనం ఎక్కువగా ప్రేయర్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్గా మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. సో వీ షుడ్ ప్రే కంటిన్యూస్లీ వితౌట్ ఇరిటేషన్.
సో మనం విసుకోకూడదని చెప్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మెలకుకొని మనం ప్రేయర్ చేయాలి. వి షుడ్ ప్రే ఎర్నెస్ట్లీ. మనం మెలకుకొని మనం ప్రార్థించాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 Thessalonians chapter 5 Colossians 4:2 మనం చూసినట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. సో ఏదో ప్రేయర్ చేస్తున్నాం కదా అని ఏదో సాధారణంగా ప్రేయర్ చేయడం కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఎమర్జెన్సీగా మనం ప్రేయర్ చేయాలి, అర్జెంటుగా మనం ప్రేయర్ చేయాలి. చాలామంది నశించిపోతున్నటువంటి వారు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు వీ నీడ్ టు ప్రే అబౌట్ ఆల్ దోస్ పీపుల్ విత్ ఎర్నెస్ట్. మనం మెలకు మనం ప్రేయర్ చేయాలన్నమాట. సో ప్రభు రాబోతూ ఉన్నాడు, ప్రభువు రాకడ త్వరగా ఉంది కాబట్టి మనము ఏదో సోమరుల వలె సాధారణమైనటువంటి ఆ లైఫ్ మనం లీడ్ చేస్తూ ప్రభు ఆ కాన్షియన్స్లో కూడా లేకుండా దేవుడు వస్తాడులే ఎప్పుడో వస్తాడనే ఆలోచన ఉండకుండా ఎప్పుడో వస్తాడని ఆలోచిస్తూ ఇంకా ఆత్మీయంగా బలపడాలంటే ఏదో చర్చికి వెళ్దాంలే, ఏదో ప్రే చేసుకుందాం, ఏదో బైబిల్ చదువుకుందాంలే అని ఏదో సోమరితనంగా మనం ప్రే చేయకూడదు. మనం వి షుడ్ ప్రే ఎర్నెస్ట్లీ. మనం మెలుగుగా మనం ప్రే చేయాలి. మనము ఏమంటారంటే పడుకునేటువంటి వారం కాదు, రాత్రి వారం కాదు, మనందరం కూడా పగటి వారం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వి షుడ్ ప్రే ఎర్నెస్ట్లీ. మనందరం కూడా మెలకువతో మనం ప్రే చేయాలని ఆశపడుతున్నాడు. సో హౌ వి నీడ్ టు ప్రే అని అంటే విత్ ఫెయిత్ వి నీడ్ టు ప్రే. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, విశ్వాసము లేకుండా ప్రార్థన చేయుట వ్యర్థము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, విశ్వాసము లేకుండా ప్రార్థన చేయుట వ్యర్థము. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో మనం ప్రేయర్ చేయాలి. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. మనం కంటిన్యూస్గా ప్రేయర్ చేయాలి. మనము దీన హృదయంతో హంబుల్గా మనం ప్రేయర్ చేయాలి. ఇంకా ఈ హంబుల్నెస్ గురించి మనం చూసినట్లయితే దేవునికి మొర్ర పెట్టాలి కదా. ఆది అపోస్తలులందరూ కానీ లేకపోతే విశ్వాసుల యొక్క చదువు మనం చూసినట్లయితే అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి మొర్ర పెడతారు అనమాట. ఏడుస్తారు, చేసి ప్రార్థన చేస్తుంటారు, మొర్ర పెడుతూ ఉంటారు. సో అట్లాంటి ప్రేయర్ మనం చేయాలని ఆశపడుతూ ఉన్నాం అనమాట. సో అట్లాగే we should pray continuously, we should pray earnestly. సో ఇట్లాగ మనం ప్రేయర్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆత్మీయంగా మనం బలపరచబడుతూ ఉంటాం, దేవునిలో ఎదుగుతుంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏ ప్రేయర్ఫుల్ పర్సన్, చూడండి నేను ముగిస్తున్నాను, ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ ఈజ్ ఎ పీస్ఫుల్ పర్సన్. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిలో ఎప్పుడు కూడా ఫేస్లో మంచి గ్లోనెస్ మనం చూస్తాం అన్నమాట. సో ఆ ప్రేయర్ ద్వారా దేవునితో మంచి ఫెలోషిప్లో ఉంటాడు కాబట్టి దేవుని దగ్గర నుంచి కూడా అన్ని బ్లెస్సింగ్స్ పొందుకుంటూ ఉంటాడు. చక్కగా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే తను మంచిగా హ్యాండిల్ చేయగలడు అనమాట. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఇంకా భయం లేదు అంటాడు అనమాట. అందుకే మనకి ఏమైనటువంటి వాక్యం కూడా ఉంది కదా, ఏంటి? ఆయన మిమ్మల్ని కూడా చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలని చెప్తూ ఉన్నాడు. సో ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ is always a peaceful person. A prayerful person's face is always the glorious face. అందుకే he know how to handle the situation. చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నట్టే, ఒక స్టేట్మెంట్ ఏంటంటే he who kneels most stands best. మనం ప్రార్థన చేయాల్సింది ఈ యొక్క పరిస్థితులను బట్టి, లేకపోతే ఈ యొక్క భయంకరమైన ఇబ్బందులను బట్టి వాటి నుంచి అధిగమించాలని ప్రేయర్ చేయడం కాదు. మనం ఎందుకు ప్రేయర్ చేయాలి, ఎలా ప్రేయర్ చేయాలంటే ఆ పరిస్థితుల్లో కూడా నిలబడేటువంటి తత్వాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రేయర్ చేయాలన్నమాట. హీ హూ ప్రేస్ వెల్ స్టాండ్స్ బెస్ట్. ప్రభు కోసం గొప్పగా నిలబడేది ఎవరంటే ఎక్కువగా ప్రేయర్ చేసేవాడు అనమాట. సో మనం ఎలా ఉన్నాం మనం పరీక్షించుకోవాలి. ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, ఇఫ్ ఐ హ్యావ్ మోర్ వర్క్ దెన్ ఐ హ్యావ్ టు ప్రే మోర్. నాకు చాలా పనులు ఉంటే నేను ఎక్కువగా ప్రేయర్ చేసేవాడిని ఒక ఆయన చెప్తున్నాడు అనమాట. ఎన్నో మనం వాక్యం మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారు, పోస్ట్ మనం చూసాం కదా, చాలా మంది యొక్క ప్రేయర్ మనం చూస్తూ ఉంటాం.
కొంతమంది 6 అవర్స్ ప్రేయర్ చేస్తారు, కొంతమంది 8 అవర్స్, కొంతమంది 4 అవర్స్, కొంతమంది 3 అవర్స్, కొంతమంది మార్నింగ్ 3 o'clock లేయడం, కొంతమంది 4 o'clock లేవడం. సో ఇవన్నీ కూడా ప్రేయర్ వారియర్ యొక్క లక్షణాలు అనమాట. సో ఆర్ వి ద ప్రేయర్ వారియర్? మనము ప్రార్థన చేసేటువంటి వీరులంగా మనం ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. సో వాట్ వీ నీడ్ టు, వై వీ నీడ్ టు ప్రే? పర్సనల్ రిలేషన్షిప్లో, ఫెలోషిప్లో మనం ఎదగడానికి మనం ప్రే చేయాలి. వాట్ వీ నీడ్ టు ప్రే? వీ షుడ్ ప్రే మెటీరియల్ థింగ్స్, నో ప్రాబ్లం, బట్ వీ షుడ్ ప్రే మోర్ అబౌట్ స్పిరిచువల్ మ్యాటర్స్. థర్డ్లీ, హౌ వీ నీడ్ టు ప్రే? మనము హంబుల్గా మనం ప్రేయర్ చేయాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, ఎడతెగక నిత్యం మనం ప్రార్థించాలి, మెలకుగా మనం ప్రేయర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అట్లాగా మనం ప్రేయర్ చేస్తూ దేవునికి ఇష్టంగా జీవించాలని మనం ఆశపడదాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.